ఇప్పుడు మీతో పాటు సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది వెళ్ళారు. వైకాపా వైపు వెళ్ళి ఎట్లాగే వాళ్ళు శిక్షణ తీసుకున్నారో లేదో నాకు తెలియదు, మీకే తెలియాలి. ఉంటాయండి, అన్నీ ఉంటాయి. ఎందుకంటే మోహన్ బాబు వెళ్ళాడు. మోహన్ బాబు ఖచ్చితంగా తత్వం బోధపడింది. ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. తత్వం బోధపడంది ఇంకా ఎవరైనా ఉంటే కనుక పోసాని కృష్ణమురళి అనుకుంటా, అంతేనా? ఇంకా ఉన్నారు కదండి, అలీ గారు ఉన్నారు. అలీ కొంచెం నోరు పారేసుకోవడం తక్కువ. ఇతను పోసాని కొద్దిగా పోసాని గారు ఉన్నారు. పోసాని మీ స్థాయిలోనే ఇట్లా అనుకుంటా ఇంకొంచెం ఎక్కువ మోతాదు కూడా వెళ్ళాడు. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఒకటి నేను గమనించింది ఏంటంటే, మాట్లాడినప్పుడు గట్టిగా మాట్లాడి నాకు ఏ పదవి వద్దు, అధికారం వద్దు, అందుకే ఆయన అలాగే ఆ జోన్లో ఉండిపోయాడు. ఆయన పదవి వచ్చుంటే మళ్ళీ ఆయనది ఏమేదో తెలియదు, కానీ ఆ పదవి వద్దు, అదే వద్దు, నాకు ఉన్న సినిమాలు చాలు, నాకున్న ఇది చాలు, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై 2 children. సో అది అలాగ ఉంటే అలా ఆ జోన్లో అలా ఉండిపోయాడు అతను. ఇప్పుడు ఆయన కూడా మీతో పాటు శిక్షణ పొందాడు అప్పుడు? మరి లేదండి, ఆయనకి ఫస్ట్ నుంచే MA కదండి, PhD. ఆయన ఇప్పుడు నేను అవసరమైతే చిరంజీవి గారి ఆఫీసులో చీపురుతో తుడుస్తాను, చంద్రబాబు గారు బాగాలేకపోతే ఆయన్ని ప్రశ్నిస్తాను, రేపు చిరంజీవి గారు ఇది ప్రశ్నిస్తాను, అలాగా ఎప్పుడు ఎవరు బాగా చేయకపోతే వాళ్ళని ప్రశ్నించే ఇదేని. ఆ ప్రశ్న కొంచెం తీవ్రతరమైంది, అంతేనా? అదేనేది అదొక ఉగ్రవాదం. ఇప్పుడు అల్టిమేట్గా ఏమైంది, ఇప్పుడు పోసానికి సినిమాలు లేవు కదా. ఇప్పుడు ఈ మధ్య అయితే మేము కలిసి అయితే పనిచేయలేదండి. మీరే కాదు, అసలు ఎక్కడ సినిమాల్లో కనిపిస్తున్నాడా? లేదండి, ఎక్కడ లేరు. నోరు పారేసుకున్నప్పుడు ఇండస్ట్రీలో చాలామంది రాజకీయాల్లోకి వెళ్ళారు, వెంటనే తిరుగుటాపాలు వెనక్కి వచ్చేసేసి మళ్ళీ అది కాదులే మనకు ఇదైతేనే సేఫ్. బట్ వెళ్ళిన వాళ్ళు, మీకంటే ముందు వెళ్ళిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళారు. అవునండి. కానీ ఎవరు నోరు పారేసుకోవాలి. నోరు పారేసుకున్న వాళ్ళంతా ఎవరంటే మీ బ్యాచ్. అంతేనండి, మీ బ్యాచే. మోహన్ బాబు, మీరు, పోసాని, ఆలీ కొంచెం అప్పుడప్పుడు. అంటే ఆలీ తిట్టలేదు, ఎక్కువ పొగిడేవాడు, అది వేరే విషయం. ఈ నలుగురే కదా. ఇది ఉభయ కుశలోపరి అంటారు, ఇటు అటు ఎవరికి నెప్పిగలకుండా. అది ఆలీ కొంచెం లౌక్యం, అసలు లౌక్యంతో ఉంటాడు అతను. అవునండి. మీ ముగ్గురు, సో ముగ్గురికి 3 రకాల నష్టాలు జరిగాయి. అవునండి. మీకు ఒక రకమైన నష్టం, మిమ్మల్ని మీ క్యారెక్టర్ చంపేశారు, దారుణం, బ్యాడ్ అయిపోయిందండి. బ్యాడే ఉంది ఇంకా అసలు. ఇప్పుడు తిరుపతి అండి, తిరుపతి నేను నేను అరుణాచలం వెళ్తాను ప్రతి శివరాత్రికి, మధ్యలో 3-4 నెలల తర్వాత ఒకసారి వెళ్తుంటాను. తిరుపతి ఎయిర్పోర్ట్లో దిగాక వేరే ఫ్రెండ్తో కారు తెప్పేసుకుని సిటీలో టిఫిన్ చేసి వెళ్తాను. ఉదయం మీ సిటీకి మీకు దండం, నా కళ్ళకి గంతలు కట్టి ధృతరాష్ట్రంలాగా వెళ్ళిపోతానండి అక్కడి నుంచి. కనపడండి నేను. తిరుపతిలో రాజకీయం ఎలా ఉంటుందంటే అండి, మామూలుగా మాట్లాడతారు ఫెయిర్గా, మన బట్టలు మనకి ఇప్పేస్తారండి. తిరుపతిలోనా? అలాంటి వాళ్ళు ఉన్నారండి. ఎందుకు మీకు అంటే గోదావరి జిల్లా కంటే ఎక్కువ? గోదావరి జిల్లాలో ఎటకారం సార్. ఒక 1000 రూపాయలు జేబులో పెట్టుకునేసి అంత లేడు అంటారు. అంతే, అసలు 1000 తీయడు. ఇది కరెక్ట్ సార్. అది ఆ 1000 తీరు ఏదో అమెరికన్ కొంటారంటారు. అంతే అండి. మధ్యాహ్నం అది ఉండు, నాన్ వెజిటేరియన్, సాయంత్రం ఒకటి హడావిడండి. అంతే, అంతకు మించి ఇంకేం లేదండి అక్కడ. అవును. ఆడి జీవితం మొత్తం పెద్ద పెద్ద కార్లు కొనేసి EMIలు కట్టుకోవడంతో సరిపోతుంది. కరెక్ట్. కానీ దీన్ని మించి ఉన్నారండి అక్కడ. ఎప్పుడు మనం చూడలేదు కానీ తిరుపతి మీద. అవునా? మొత్తం నేను ఫస్ట్ టౌన్లోనా కొండ మీద? కిందండి, కింద టౌన్లో కొండ మీద కూడా అలాగే ఉన్నారు.